హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళటి వ్లాగ్ వచ్చేసి మన దగ్గర ఓల్డ్ లెగ్గిన్స్ ఉంటాయి కదండి. అవి మనకు కొంచెం కలర్ వెలిసిపోయి తర్వాత చాలా రోజులు ఎక్కువగా యూస్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజ్లు అవుతూ ఉంటాయి కదా. వాటిని ఇక పనికిరావు అని పడేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు వాటితో మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అండి. కలర్ వెలిసిపోయిన వాటిని పడేయకుండా మనం ఇలా చేసుకుంటే మనకు కలర్ వెలిసిపోయిన వాటితో చేసామని కూడా ఎవరు గుర్తుపట్టారండి. చూడండి, ఇవైతే ఓల్డ్ లెగ్గిన్స్ అనమాట. మొత్తము కలర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నాకైతే ఇవి వేసుకోవడం నచ్చట్లేదు అనమాట. అందుకని ఇక్కడ మనమైతే ముందుగా ఒక పాయింట్ని ఇలా పరుచుకొని ఫస్ట్ మనకి పైన ఎలాస్టిక్ ఉంటుంది కదండి, ఈ ఎలాస్టిక్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ మొత్తం సపరేట్ అయ్యేటట్టుగా కట్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్తో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆ ఉపయోగం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకోసం నేను తప్పకుండా చేస్తాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ కాళ్ళ దగ్గర మనకి ఇక్కడ కుట్టు వస్తుంది కదా, అది కూడా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మనము నీట్గా ఇలా పరుచుకొని మనకు ఇక్కడ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనము చక్కగా నీట్గా కట్ చేసుకోవాలండి. కుట్టు ఉన్నది ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం ఓపెన్ అయిపోవాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా ఓపెన్ అయిపోవాలి. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కొంచెం ఇలా గట్టిగా లాగినట్టయితే మనకు అదొక తాడు లెక్క తయారవుతుంది. ఇలా మనము లెగ్గిన్ ఎంత పొడవు ఉందో అంత పొడవు అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, నేను ఇలా పొడుగా కొన్ని కట్ చేసుకున్నాను, కొన్ని చిన్న చిన్నగా కూడా కట్ చేసుకున్నాను. మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కట్ చేసుకోండి. మనకు ఎలా కట్ చేసుకున్నా కూడా చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత చక్కగా వాటిని మనము గట్టిగా లాగేసి పెట్టుకుంటే అన్నీ మనకు తాళ్ళ లెక్క రెడీ అయిపోతాయి. చూడండి, నేను ఇలా మొత్తం అన్నింటిని కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చక్కగా లాగేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు చక్కగా తాళ్ళ లెక్క రెడీ అయిపోతాయి. నేను ఇలా 4 కలర్ల లెగ్గిన్స్ని అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా 4 కలర్ల లెగ్గిన్స్ని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ చేస్తూ ఉంటారు అనేసి అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము ఒక వేలు సైజు చూసుకొని చక్కగా దాన్ని కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా మరి చిన్న కాకుండా ఇలా మనము మన వేలు సైజు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. మనం ఇలా ఒక్కొక్కటి కట్ చేస్తే చాలా లేట్ అయిపోతుంది కదా, మనకు అంత టైం ఉండదు కదండి చేసుకోవడానికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా అన్నిటిని మనకు కత్తెర ఎంత పదును ఉందో చూసుకొని అలా ఎన్ని కావాలంటే అన్ని పొరలుగా ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా ఇలా మనము ఒక కొలత తీసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకు ఈజీగా తక్కువ టైంలో మనం ఎక్కువ క్లాత్ని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు మధ్యాహ్నం పూటనే కదా టైం ఉండేది, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎవరికైనా పని ఉంటుంది కదా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోవచ్చు. ఇలా నేను అన్నింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా అన్నింటిని కూడా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఏ కలర్కి ఆ కలర్, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా ఏ కలర్కి ఆ కలర్ పెట్టేసుకుంటున్నాను. ఈ 4 కలర్స్ కాకుండా ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటే అయితే చాలా ఇంకా మంచిగా అనిపిస్తుందండి. పర్లేదు, ఈ 4 కలర్స్ తోటి కూడా కలర్ఫుల్గానే అనిపించింది అనమాట. ఇప్పుడు నాది పాత టాప్ ఒకటి తీసుకున్నానండి. మనకు టాప్స్ బయట కొంటూ ఉంటాం కదా, ఆ టాప్కి కింద మనకు ఈక్వల్గా ఇలా ఉంటుంది కదా, ఈక్వల్గా ఉన్నంత వరకే తీసుకోవాలి, మరీ ఎక్కువగా తీసుకోవట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ కనుక లెగ్గిన్స్ ఉన్నట్లుంటే మీరేం చేస్తారంటే మంచి వెడల్పాటి ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ డ్రెస్దే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఓల్డ్తోనే నేను ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఓల్డ్నే తీసుకున్నాను. ఇలా తీసిన తర్వాత 2 పొరలుగా ఉంటే ఒక పొరను తీసి పక్కన పెట్టుకొని తర్వాత మనము చాక్ పీస్తో కానీ బల్పంతో కానీ మార్కర్తో కానీ ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే డబ్బాలుగా మార్క్ చేసుకుంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క బాక్స్ అన్నట్టు మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. లేదు అంటే మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు అయిపోతూ ఉంటుంది కదా, ఇలా బాక్సుల్లాగా గీసుకోవాలన్నమాట. గీసుకున్న తర్వాత ఒక చిన్న నీడిల్ని తీసుకొని అందులోకి దారాన్ని వెక్కించుకున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా చక్కగా సూదికి ఇలా గుచ్చుకొని మనం కుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇలా ఫస్ట్ ఒకటి గట్టిగా కుట్టుకున్న తర్వాత
మనము కావాలంటే 2, 3, 4 అట్లా ఒకేసారి కుచ్చుకొని తర్వాత గట్టి ముడి వేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా మనము ఈజీగా అన్నింటిని కూడా ఒక లైన్‌గా కుడుతున్నాను. మీరు కావాలంటే ఒక బాక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక బాక్సు, ఒక కలర్ అయిపోయిన తర్వాత ఇంకొక కలర్ అయినా కుట్టుకోవచ్చు. ఎలా కుట్టుకున్నా పర్లేదండి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కుట్టుకోవచ్చనమాట. ఇది ఇలాగే కుట్టాలి అనేది ఏం లేదు. మనకిలా ఫోల్డ్ చేసినప్పుడు 2 ఫోల్డ్స్ వచ్చేలా మధ్యలో కుట్టుకోవాలనమాట. చూడండి ఇలా. మనం ఇట్లా ఒకటేసారి 2, 3 పోగులు ఎక్కించుకొని కుట్టి గట్టి కుట్టేసుకోవడం వల్ల మనకు ఫాస్ట్‌గా పనైతే అయిపోతుంది. ఇలా మనం తొందర చేసుకుంటే మనకు కొంచెం సేఫ్‌గా ఉంటుంది కదా! ఎక్కువ టైంని వృధా చేయకుండా మనం ఈజీగా ఇలా ఈ మ్యాట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇలా మనం మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్న టైంలో ఈ పనులే అని కాదండి, వేరే ఎలాంటి పనులైనా చేసుకోవచ్చనమాట. మనం ఆ టైంని వృధా చేయకుండా ఇలా మనము మధ్యాహ్నం ఉన్న టైంని మనం కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకు చాలా పనులు జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇలా ఒక బాక్స్ వరకు నేను కుట్టేసుకున్నాను. ఇలా కుట్టిన తర్వాత సెకండ్ బాక్స్కి వచ్చేసి బ్లాక్ కలర్ని తీసుకుంటున్నాను. ఇలా నేను లైన్గా కుట్టేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక్కొక్క బాక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక బాక్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా అన్నింటినీ కూడా ఒకటెంబడి ఒకటి ఇలా నేను లైన్గా కొన వరకు కుట్టేశాను అనమాట. ఇలా ఒక లైన్ కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ వదులుకొని మళ్ళీ ఇంకొక లైను, అలా 1/2 ఇంచ్ వదులుకొని ఇంకొక లైను, ఇలాగే మనము క్లాత్ మొత్తాన్ని కూడా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఒక లైన్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇలా లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము సూది ఎక్కడ సైడ్ ఉందో అక్కడ మనకు కుట్టడానికి వీలుగా ఉండేటట్టుగా మన సైడ్కి మలుపుకొని 1/2 ఇంచ్ గ్యాప్లో మనం సూదితో మళ్ళీ పైకి గుచ్చేసుకోవాలన్నమాట. ఇలా పైకి తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఉన్న ఈ మనం ముందు కుట్టిన పొరలని అవతల సైడ్కి ఫోల్డ్ చేసుకొని మనం వీటిని ఇలా కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అన్ని లైన్స్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి. బాక్స్ అయిపోయేంత వరకు ఒక్కొక్క కలర్ని యూజ్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను. మీరు కూడా అలాగే కుట్టేసుకో. చూసారు కదండి, ఇలా మనం మొత్తం కూడా అంతా లాస్ట్ వరకు కుట్టుకున్న తర్వాత లాస్ట్కి ముడిని గట్టిగా వేసుకోవాలన్నమాట. అంతా ఒకసారి మనం ఇలా చేసినట్టయితే మనకు చక్కగా అన్ని పోగుల పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు రిటర్న్కి ఫోల్డ్ చేసుకొని మనకు రిటర్న్ కుట్టిన లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి కనిపించకుండా పైనుంచి మనం ఇందాక తీసిపెట్టిన క్లాత్ని వేసుకొని చుట్టూ కూడా మొత్తం అంతా కూడా కుట్టేసుకోవాలి. మనం ఇలా కుట్టడం వల్ల మనం కుట్టిన ఇందాక పొరలు పైకి కనిపించాయి కదండి, ఇప్పుడు దారం పోగులు అనేది పైకి మధ్యలో కనిపించకుండా ఓన్లీ 4 మూలల మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా మనమైతే ఈ మ్యాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా మెత్తగా ఉంటుంది, వాటర్ని కూడా ఎక్కువగా పీలుస్తుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, చూడండి ఎంతో చక్కగా మనకైతే మ్యాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా మెత్తగా ఉందన్నమాట. చూసారు కదా, పాతయి పడేసే క్లాత్తో మనము ఇలా చక్కగా మనం చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుంది చూడండి. మీకు నచ్చిందా? ఓకే అండి, బాయ్ బాయ్.